టీడీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా సానా సతీష్ నామినేషన్ దాఖలు చేశారు. తనకు రెండోసారి అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభకు ఎంపిక కావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. చంద్రబాబు విజన్ ను దేశవ్యాప్తంగా చాటి చెప్పేందుకు లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పారు. సహచర ఎంపీలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణకు పనిచేస్తామని అంటున్న సానా సతీష్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా సానా సతీష్ ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. కూటమి నేతలతో కలిపి అంటే కూటమి ఎమ్మెల్యేలతో కలిపి ఈరోజు నామినేషన్ దాఖలు చేయటం జరిగింది. అయితే ఎన్నిక లాంఛనమే అయినప్పటికీ కూడా నామినేషన్ వేయటం జరిగింది. ఈ నెల 11 వరకు కూడా దీనికి సంబంధించి అవుతుంది. 18న ఎన్నిక కూడా జరుగుతున్న నేపథ్యంలో మనతో పాటు సానా సతీష్ ఉన్నారు. సార్ చెప్పండి, రెండోసారి తెలుగుదేశం పార్టీ మీకు అవకాశం ఇచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? తెలుగుదేశం పార్టీ నాయకత్వం, మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు నా మీద ఉన్న నమ్మకంతో రెండోసారి ఈ అవకాశం, రాజ్యసభకి వెళ్ళే అవకాశం ఇచ్చారు. అది ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు మా పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. నేను గ్రౌండ్లో ఎలా కష్టపడ్డాను 2024 ఎలక్షన్ ముందు నుంచి కూడా నన్ను అబ్జర్వ్ చేసి ఫస్ట్ టైం నన్ను పికప్ చేసి చంద్రబాబు నాయుడు గారు 1.5 సంవత్సరం అవకాశం ఇచ్చారు. ఈ 1.5 సంవత్సరం చేసిన పనితీరుని బట్టి తిరిగి మళ్ళీ నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ యువతకి ప్రాధాన్యత ఇస్తుంది. అంటే చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, అంటే వయసు అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉన్నారు. యువతకి ప్రాధాన్యం ఇవ్వటంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు చూస్తే రాజకీయాలు చాలా వరకు చేంజ్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్త తరం రాజకీయంలో అడుగు పెడుతుంది. ఈ కొత్త తరాన్ని ఎంకరేజ్ చేసే విధానంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముందుండి నడిపిస్తున్నారు. మాకు ఏ విధంగా మేము పనిచేయాలి, ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా ప్రజలకు దగ్గర అవ్వాలి అని కొత్త తరానికి ఆయన ఒక మార్గదర్శనం ఇచ్చి మమ్మల్ని ట్రైన్ చేస్తున్నారు. ఇది చాలా మంచిది. ఫ్యూచర్లో మేము ఒక రాజకీయంగా ఎదగాలి, ప్రజాసేవలో ఎదగాలి అంటే ఒక పెద్ద ఆయన మాకు ఈ విధంగా చేయండి, ఇలా చేస్తే మీరు ప్రజలకు దగ్గర అవుతారు, ఇలా చేస్తే ప్రజల కష్టాలు తీరుతాయి, ఇలా చేస్తే అభివృద్ధి వస్తుంది అని ఆయన డైరెక్షన్లో పనిచేసి యువతని ట్రైన్ చేయడానికి ఇది కరెక్ట్ సమయం. ఈ సమయంలో చాలామంది యువత నాతో పాటు ఇప్పుడు చింతకాయల విజయ్ వచ్చారు, ఇంకా చాలామంది యువత వచ్చారు. అలాగే ఈసారి మీరు చూస్తే 2024లో కూడా కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు 64-65 మంది ఉన్నారు. ఇదంతా చూస్తే యువతకి ఇవ్వటం వలన రాజకీయాల్లో కూడా ముందు ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, కొత్త తరం కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త వేలో డెవలప్మెంట్ వస్తుంది. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. యువనేత నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎట్లా ఉండబోతుంది? అంటే తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నుంచి బలోపేతానికి ఎలా కృషి చేయబోతున్నారు మీరు? కార్యకర్తే అధినేత అనే దానికి మొదట లోకేష్ గారి ఆలోచన. నిజంగా దాంతోనే ఒక కార్యకర్త పార్టీకి అధినేత అన్న ఆలోచనతో వచ్చిన మా వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు ప్రతి కార్యకర్తకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రతి కార్యకర్త కూడా పార్టీలో పనిచేసే కార్యకర్త మన సొంత కుటుంబ సభ్యులుగా మనం చూసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఒక దిశానిర్దేశంతో పార్టీని కొత్త వరవడిలో నడిపిస్తున్నారు. ఇదంతా కూడా పార్టీ ఇంకా స్ట్రాంగ్ అవటానికి, కొత్త తరం రావటానికి, గ్రామ స్థాయిలో పంచాయతీలో కానీ విలేజ్లో కానీ ఎవరున్నా కూడా వార్డు స్థాయిలో ఉన్న వాళ్ళు అందరికీ కూడా మేము పనిచేస్తే మాకు గుర్తింపు వస్తుంది, మేము చేయటం వలన పార్టీకి చేయడం మాకు సంతృప్తి ఉంది అన్న ఉద్దేశంతో ఇటువంటివి ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇది పార్టీ ప్రతిష్టకి చాలా ఉపయోగపడుతుంది. 2 ఏళ్ళు పాలన ఉంది, ఎన్డీఏ పాలన 2 ఏళ్ళు. తెలుగుదేశం పార్టీ గతంలో పాలన చూశారు. ఈ 2 ఏళ్ళు ఎన్డీఏ పాలన ఎలా ఉందంటారు? 2 ఏళ్ళు ఎన్డీఏ పాలన ఎలా ఉన్నది అనేది నేను చెప్పక్కర్లేదు, అందరూ చూస్తున్నారు. ఈవేళ ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఇన్ని వేల మంది ఉద్యోగాలు మనం ఇచ్చాం. వచ్చిన సంవత్సరంలోనే
16,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. రకరకాల ఉద్యోగాలు ఇచ్చాం. డెవలప్మెంట్లు ఒకటి చెప్పండి మీరు, రోడ్లు రోడ్లు క్లియర్ చేశారు, కొత్త రోడ్లు వేశారు, ఉద్యోగాలు ఇచ్చారు, చాలా కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నారు, చాలా సంస్కరణలు తీసుకొస్తున్నారు, పోలవరం కంప్లీట్ చేస్తాం. ఇన్ని కనిపిస్తున్నప్పుడు దీంట్లో మనం కొత్తగా చెప్పుకునేది ఏంటంటే, మనం పని చేస్తున్నాం, అది డెలివరీ అవుతుంది, ప్రజలు దాని మీద చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ 2 ఏళ్ల ప్రభుత్వం చాలా వరకు ఇది చేయగలమని చేసి చూపించింది. వచ్చే 3 ఏళ్ళలో దీనికి రెట్టింపుగా చేస్తాం. ప్రజలందరూ కూడా సుఖశాంతుల్లో ఉండాలని చెప్పేసి, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఆ హ్యాపీనెస్ మూడ్ ఉంటే ప్రతిదీ కూడా ముందుకు పాజిటివ్గా వెళ్తుంది అన్నది ఆయన ఆలోచన. ఒకవైపు రాజధాని అభివృద్ధి పదంగా దూసుకుపోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో మావి గన్ అంటున్నాడు. మరోవైపు డిఎస్సి ఎంతో ప్రతిష్టాత్మకంగా మీరు డిఎస్సి నిర్వహించారు, దాని మీద కూడా రాద్ధాంతం చేస్తున్నారు. మహానాడు జరుగుతుంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అది మహానాడు కాదు అని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది పని. దీన్ని ఎలా చూస్తారు? ఆయనకి ఏం చేయాలో తొయ్యకి చేసే పనులండి. ఇప్పుడు యాక్చువల్గా ఆయన ఈ మావిగన్ ఆలోచన ఆయన 5 ఏళ్ళు ఆయన ఉన్నప్పుడు రాలేదు. ఇవాళ కొత్తగా మావిగన్ ఆలోచన వచ్చింది. అప్పుడు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అన్నారు. స్టేబిలిటీ లేకుండా ఉంటారు. అంచేత ఏంటంటే ఎప్పుడూ ఏదో చేయాలి. 8 నెలలు అయింది, అందరూ కూడా ఎగ్జామ్స్ రాసి డిఎస్సి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. సడన్గా ఏదో ఒక క్రియేట్ చేయాలి, ప్రజల్లో ఒక అబద్ధం చెప్పి ఆ అబద్ధాన్ని నిజమని చెప్పడానికి ప్రయత్నించి ఇది చేస్తే ప్రజలందరూ కూడా దీంట్లో నమ్ముతారు అన్న ఫీలింగ్స్తో ఈ డిఎస్సి కానీ ఇంకోటి చేస్తున్నారు. ఎవరు కూడా ప్రజలు నమ్మరు. ఉద్యోగాలు వచ్చినాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఉద్యోగాలు వస్తాయి, ఇంకా కొత్త ఉద్యోగాలు రావడానికి కూడా ప్రభుత్వం ఇటువంటి పరీక్షల విధానంలో చాలా ట్రాన్స్పరెన్సీ మోడ్లో వెళ్తుంది. మా ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా ఎవరితోనూ కూడా ఇటువంటి అబద్ధాలను కూడా ఎవరు నమ్మేటట్టు ఉండేటట్టు ఉండవు. రాజ్యసభ సభ్యులుగా మీరు ఎన్నికైపోతున్నారు అంటే లాంఛనమే అవుతుంది. 99 టీవీ తరఫున మీకు కంగ్రాచులేషన్స్ కూడా తెలుపుతున్నాము. మరోవైపు ఏదైతే రాష్ట్రానికి ఎలాంటి నిధులు అంటే రాజ్యసభ ఎంపీ తరఫున ఎలాంటి నిధులు తీసుకురాబోతున్నారు? నిధుల విషయంలో ప్రత్యేకంగా ఒక ప్రణాళికతో నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారండి. మమ్మల్ని అందరినీ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్, ప్రతి ఎంపీకి డిఫరెంట్ డిపార్ట్మెంట్ అలొకేట్ చేశారు. దాని ప్రకారం మేము వర్క్ చేసుకుంటూ వెళ్తాం. నిధుల విషయంలో ఒక ప్రణాళిక ఉంది. క్యాపిటల్కి ఏం చేయాలి, ఇరిగేషన్కి ఏం చేయాలి, ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు. ఆయన ఇచ్చిన దిశానిర్దేశంలో పనిచేస్తాం. అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా రాష్ట్రానికి మంచి సహకారం అందిస్తుంది, ముందు కూడా ఇంకా సహకారం అందిస్తుంది అని చెప్పేసి భావిస్తున్నాం. అది తెలుగుదేశం పార్టీ యువతకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంది. యువకులుగా మేమందరం కూడా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సందర్భంలో దీనికి సంబంధించి కూడా నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామంటూ కూడా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు చెప్తున్న పరిస్థితి. మరోవైపు జగన్ ఏం మాట్లాడతాడో అతనికి అర్థం కాని పరిస్థితి. గతంలో 3 రాజధానులు, ఇప్పుడు మావి గన్ను, ఇలా ఎలా పడితే అలా మాట్లాడతాం, జగన్ నైజానికి వదిలేస్తున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, అమరావతి నుంచి.